హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ చేస్తూ బ్లౌజులు కరెక్ట్ టయానికి కస్టమర్స్కి ఎలా ఇస్తున్నాను అనేది చాలామందికి డౌట్ అండి. నేను పాటించే ఈ బ్లౌజ్ కటింగ్ మెథడ్ వల్లే నేను ఇన్ని పనులు అనేది చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నాను. బ్లౌజులు కూడా 10 నిమిషాల్లో కట్ చేసేస్తానండి. 10 నిమిషాల కన్నా ఇంకా తక్కువే చెప్పుకోవాలి. అదే నేను వీడియో షూట్ చేస్తూ చేయాలంటే మాత్రం కొంచెం స్లోగా చేస్తానన్నమాట. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, అందుకని నేను ఇంత ఫాస్ట్గా బ్లౌజులు కట్ చేసి కుట్టి కస్టమర్స్కి ఇవ్వడానికి కారణం ఏ బ్లౌజ్ కటింగో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మోటివేటెడ్గా ఉంటుంది. మన ఇంట్లో పనులు చేసుకుంటేనే మనం బయట జాబ్కి వెళ్ళకుండా మనీ సంపాదించుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి. ఇది వచ్చేసి లైనింగ్ ఒరిజినల్, అదేవిధంగా మన ఆది బ్లౌజ్ అనమాట. సో ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఏమీ మాత్రం కూడా టచ్ చేయకూడదు. దాని ప్రకారం వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే నేను 4 ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపుకు ఉన్నాయి. ఆపోజిట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే 2 ఫోల్డింగ్స్ ఉంటాయి, 2 ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తానండి. నాకైతే 10 నిమిషాలు కూడా పట్టదండి బ్లౌజ్ కట్ చేయడానికి. లైనింగ్ బ్లౌజ్ అనుకోండి ఇంకొక 3 నిమిషాలు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఒరిజినల్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి కదా, అందుకని. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేసేసాను. అయితే నాకు తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి బార్డర్ వచ్చింది. తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ తిప్పుకుంటానికి ఖర్చు కావాలి కదా, పాదం ఇంచంతా. అందుకని ఒక పావించి అయితే ఇచ్చేసానండి. చూడండి, ఇలా నీట్గా చేసేసుకోండి. అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చూడండి ఎంత హైట్ ఉందో. ఈ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టి వరకు ఎంత వచ్చిందో మార్కింగ్ వేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే. స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఆ తర్వాత మనం చంక డౌన్ చూడాలి కదా, ఫటాఫట్ చూసేసుకుంటామే. చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మన ఆర్మ్ డౌన్, చంకకి హ్యాండ్ డౌన్ అనమాట. బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి చంక వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి. అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకోక్కర్లేదు. అంత బ్లైండ్గా వెళ్ళిపోయే మెథడ్ అనమాట ఇది. షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకు ఎంత వచ్చింది, 8.7 వచ్చిందండి. అంటే ఇది 8వ నెంబరు. 8 మీద ఎన్ని వచ్చినా కూడా 8 నెంబరే అంటారు. దీనికి 1 ఇంచ్ కప్పితే మనకి చెస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకి దీనికి 3.5 ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకి 8 నెంబర్ వస్తే 3.5, 7 నెంబర్ వస్తే 3 ఇంచులు, మనకి 9 నెంబర్ వస్తే 3.5 అలా తీసుకోవాలి. ఇప్పుడు 8.7కి మార్కింగ్ వేసుకుని మన కర్వ్ అనేది ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ చూసేసుకుందాము. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చేసింది, 6 మీద 3 గీతలు దాకా వచ్చింది. అదే మార్క్ ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇక్కడ క్రాస్గా లైన్ వేస్తున్నాను, 2 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి. మన హ్యాండ్ ఎలా ఉంటుందో అలా కర్వ్ తీసేసుకుని ఈ 1 ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి 39 సైజ్ బ్లౌజ్ అండి. అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కిందే వస్తుంది. 1/2 ఇంచ్ చాలు. 3/4 ఇంచ్ అనేది 8.2, 8.3 వచ్చినప్పుడు 3/4 ఇంచ్ తీసుకోవచ్చు. దీనికి కూడా 3/4 ఇంచ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక 4-5 సార్లు ఉతికిన తర్వాత సింక్ అయినప్పుడు చంక దగ్గర కొద్దిగా లాగినట్టు అనిపిస్తుందంట. అందుకని చెప్పేసి నేను ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఇప్పుడే నేను ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నీట్గా కట్ చేసేసుకుని షోల్డర్ దగ్గర చిన్న కట్ ఇచ్చేసుకుని 2 లేయర్స్ని, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు కావాలి కాబట్టి 2 లేయర్స్ని మాత్రమే తీసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా చూడండి, ఐబ్రో షేప్ రావాలండి మనం కట్ చేసిన పీసు. అప్పుడే మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో అయిపోయింది కదా. ఇక్కడ ఒక పైన ఒక మార్కింగ్, కింద ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇలాగా. అంతే, అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కోసం స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి. చూడండి ఎలా వేస్తున్నానో. స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా తీసుకోండి. వీళ్ళు హైట్ పెంచమన్నారండి. ఇంకొక 1 ఇంచ్ అనేది హైట్ తీస్తున్నాను, సరిపోతుంది. వీళ్ళు హైట్ ఎక్కువ కావాలన్నారు. సో నేను చాలా బ్లౌజ్కి పెట్టాను, వీళ్ళకి హైట్ సరిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అని చెప్పాను కదా, అంటే 9.7 అనమాట. 8.7కి 1 ఇంచ్ కప్పితే 9.7. మన 2 ఇంచెస్ అనేవి ఎగస్ట్రా మార్కింగ్. తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది చూసారా, ఆ డాట్ పట్టేసుకుని దానికి తిన్నంగా షోల్డర్కి ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి ఇలాగా మన హైట్ ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ వరకు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచు ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి.
కింద మనం 9.7 ఇచ్చాం కదా, పైన కూడా 9.7 ఇవ్వాలి. తర్వాత వచ్చేసి నెక్ డీపు ఎంత ఉందో చెక్ చేసుకోండి. వీళ్ళు దింపమన్నారు నెక్ డీప్ కూడా. సో కిందకి దింపేసి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 9.7 తీసుకోండి. కింద 9.7 కదా, పైన కూడా 9.7 తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు స్ట్రెయిట్గా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి. చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. సో ఇది అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి మనకు నెక్ కూడా డీప్ ఉంది కాబట్టి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఖర్చు కోసం మీకు ఎంత కావాలంటే అంత, ఒక పావు ఇంచు. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చిన్న షోల్డర్ ఎంత ఉందో నేను పైపింగ్తో సహా మార్కింగ్ వేస్తున్నానండి. ఎందుకంటే ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ వేయట్లేదు అందుకుని. సో నాకైతే 5.7 వచ్చింది, అదే కరెక్ట్. చంక డౌన్ 6 ఇంచులు ఇచ్చేసి ఒకసారి అయితే చెస్ట్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేస్తాను. ఇక్కడ కూడా అంతే 5.7 అంతే. ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసేయండి. నేను ఎలాగైతే ఎల్ షేప్ ఇస్తున్నానో అలాగా 1.5 ఇంచ్ అయితే ఎల్ షేప్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ 1.5 ఇంచు చూసుకుని ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలాగా రౌండ్ తీసేసేయండి. ఇలా రౌండ్ తీసేసుకుని షోల్డర్కి ఎంత అయితే ఖర్చు కావాలో నీట్గా కరువు తీయండి. షోల్డర్కి ఎంత ఖర్చు కావాలో అంతా ఇలా పెట్టేసుకుని తర్వాత ఇప్పుడు చెక్ చేయండి 8.7 వచ్చిందా లేదా. వస్తే పర్లేదు, లేకపోతే లైట్గా కిందకి దింపుదాము. సో నాకైతే వచ్చేసిందండి 8.7 అనేది. షోల్డర్ వచ్చేసి 5.7, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఓకేనా. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి ఎంత వచ్చింది చూడండి, 32.5 వచ్చింది. అంటే 8 మీద ఒక గీత 2 గీతలు అనుకోండి. దీనికి 1 ఇంచ్ కప్పితే 9 మీద 2 గీతలు. అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ నుంచి అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి నాకు 4.5 వరకు తీసుకున్నాను. వీళ్ళ హైట్ ఎక్కువే ఉంది. సో అయిపోయింది కదా దీన్ని. తర్వాత వచ్చేసి కింద ఒక 3 ఇంచులు తీసుకోండి. కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత ఇలాగా క్రాస్కి ఇలా మార్జిన్ వేసేసుకుని ఆర్మ్ స్కేల్ తోటి రౌండ్ తీసేసేయండి, సరిపోతుంది. అంతే, ఇలాగ రౌండ్ తీసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. నేను చెప్తూ వీడియో షూట్ చేస్తూ కటింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం ఇలాగా 16 నిమిషాలు అలా పడుతుంది. కానీ నేనైతే 10 నిమిషాలు అయిపోతుందండి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతానమాట. 10 నిమిషాల్లో ఒక బ్లౌజ్ అనేది కట్ చేసేస్తాను నేనైతే. మీకోసం ఇలాగ కొంచెం స్లోగా నిదానంగా కట్ చేస్తున్నాను, కానీ నార్మల్గా అయితే మరి ఇంత స్లో కూడా ఉండదు, ఫటాఫట్ అయిపోతుంది. నేను 10 నిమిషాలు ఒక బ్లౌజ్ కట్ చేయడానికి ఈ బ్లౌజ్ కటింగ్ మెథడే కారణం అండి, ఇంకేం లేదు. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. సో అడుగు భాగంలో కూడా ఈ 4.5కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో అక్కడ షోల్డర్ వస్తుందండి, బ్యాక్ పార్ట్ షోల్డరు. తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసుకుని కోరాస్ మన వైపు ఉండాలి. అది మొత్తం ఫోల్డింగ్స్ కూడా మనకి ఆపోజిట్లో ఉండాలి, ఇలాగనమాట. సో మనకి ఫాస్ట్గా కటింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సైజు వాళ్ళకి 1 మీటరు లైనింగ్ క్లాత్ అయితే ఉండాలి. పైగా ఒరిజినల్ కూడా బాగానే ఉండాలి. కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటే అది కూడా మనమైతే ఒక 35 మినిట్స్లో లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు. కానీ అతుకులు పడితే మాత్రం కష్టం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. నేను ఎందుకు 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నానంటే మనకి చంక దగ్గర డాట్, అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ విడ్త్ ఉంటుంది చూసారా, డాట్కి మధ్యన గ్యాప్. కొంతమందికి 1 ఇంచ్ ఉంటుంది, కొంతమందికి 1.1 ఉంటుంది. అలాంటప్పుడు మనం బ్యాక్ పార్ట్ ప్రకారం తీసుకుంటే కొంచెం క్లాత్లు తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికే నేను ముందు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటాను. ఇప్పుడు వీపు పార్ట్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూడండి. నాకు 13 మీద 2 గీతలు వచ్చింది. అదే మార్కింగ్ వేసేసుకున్నాను. ఇలాగా సగానికి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసాను చూడండి, ఇలాగా. సో అయిపోయిందండి, తీసేద్దాం. ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఓకేనా. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేసుకుని ఇలా నీట్గా కర్వ్ తీసేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుంటే మనకి ఖర్చులతో కలిపి అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా. ఓకేనా. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో షోల్డర్ కుట్ అనేది కరెక్ట్గా ఉండాలండి, ముందుకు ఉండకూడదు.
ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఓకేనా? అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ పక్క నుంచి కొలుచుకోండి. షోల్డర్ దగ్గర నుంచి కాకుండా, షోల్డర్ దగ్గర మనం స్లోప్ ఇస్తాం కదా, ఆ పక్క నుంచి కొలుచుకుంటే తెలిసిపోతుంది. లేదు ఆ స్లోప్ ఇచ్చిన దగ్గర తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఏదైనా ఒకటే. అయితే నాకు వచ్చేసి 7 మీద ఒక 2 గీతలు వచ్చింది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కాకుండా షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి 7 మీద 2 గీతలకు మార్కింగ్ వేసుకున్నాను. అలా వేసుకుంటాం వల్ల మనకి ఖర్చుతో కలిపి కుట్టిన తర్వాత కూడా మనకి 7 మీద 2 గీతలు వస్తుందండి. అలా వస్తుంది అనమాట. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. 7 మీద 2 గీతలే వస్తుంది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2.5 తీసుకోవాలండి ఈ సైజు వాళ్ళకి. ఉక్సు పట్టి దగ్గర నుంచి గ్యాప్ అనేది, అక్కడ నుంచి డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళకి 1 ఇంచే ఉంది. హైట్ వచ్చేసి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి, ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది. ఓకేనా? ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనకి నెక్క దగ్గర ఈ రెండింటికి మధ్యలో 2.5కి పొడుక్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి, ఉక్సు పట్టి దగ్గర ఉన్న డాట్ మాట. తర్వాత వచ్చేసి ట్రయాంగిల్ వచ్చేటట్టు 3వ డాట్ మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు మెయిన్ డాట్ని పట్టుకుని అప్పుడు చంక దగ్గర డాట్ అనేది మనం కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. కరెక్ట్గా రావాలండి. ఇక్కడ చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ అనేది. ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా, ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఓకేనా? తర్వాత మనకి షేప్ బెల్ట్ కటింగ్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా రావడానికి నేను ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయిన్ దగ్గర మార్కింగ్ ఏమి వేసుకోలేదు. సో ఇప్పుడు 1.5 ఇంచుతో అయితే నేను ఈ కూరని కట్ చేసేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్తో షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. సో పొడుగు వచ్చేసి ఖచ్చితంగా ఒక 11.5 ఇంచులైనా ఉండాలండి ఈ సైజు వాళ్ళకి. అంటే మనకి 32.5 వచ్చింది కదా నడుము లూజు. ఖర్చు 2 ఇంచులు. చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే ఒక 3 ఇంచులనే ఉండాలి ఈ సైజు వాళ్ళకి ఖర్చుతో కలిపి. నాకు 3 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను ఖర్చులన్నీ ఉంచుకుని నేను క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలాగా. కొంచెం లైట్ షేప్ కూడా వస్తుంది కదా బాగా ఇలాగా. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక తక్కువ 3 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా 3 ఇంచులు. నాకు ఒక 2 ఇంచులు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు అతుకు పడుతుంది. ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకోండి ఉక్స్ పట్టి వైపుకి ఎంత వచ్చిందో. ఇక నాకు 10.5 వచ్చింది కదా, ఇంకొక 1 ఇంచ్ అనేది కావాలంటే అవసరమైతే అప్పుడు కుట్టేటప్పుడు కొంచెం జాయిన్ చేస్తాను. ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలి. నాకు ఆది బ్లౌజ్లో ఉక్సు పట్టి వైపుకి నాకు 3.5 వచ్చిందండి. అంటే ఒక గీత తక్కువ 3.5. అదే మార్క్ ఇక్కడ వేసుకున్నాను. షేప్ దగ్గర మనం ఫ్రంట్ షేప్ ఇస్తాం కదా, అక్కడ వచ్చేసి నాకు పాతకు 3 వచ్చింది ఖర్చుతో కలిపి. 3 వేసేసుకుని ఈ 3 మార్కింగ్లు కలుపుతూ షేప్ ఇచ్చేస్తే మనకి షేప్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది పడుతుందని చెప్పాను కదా, 1.5 ఇంచులు 11.5 వరకు కట్ చేసి కుట్టిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే కట్ చేస్తాను. అప్పుడు ఇప్పుడు నుంచే కట్ చేసామనుకోండి మనకి కావాలంటే రాదు. సో ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలండి మనకి షేప్ అనేది బాగా నిలబడాలంటే. తర్వాత ఈ మిగిలిన క్లాత్లోనే మెడపట్టి కూడా కట్ చేసేస్తాను. క్రాస్గా ఉండాలి. ఒక 3 పీసులు తీసుకుంటే సరిపోతుంది.
అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం. చాలా తొందరగా అయిపోతుందండి. నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు బ్లౌజుకు కట్ చేశారంటే, నేను వీడియో షూట్ చేశాను కాబట్టి నాకు లేట్ అయింది. స్లోగా పెట్టేసి వీడియో అనేది ఉంటుందన్నమాట. అంటే మనం కటింగ్ చేసినప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం స్లోగా కట్ చేయాలి కదా, అందుకుని. చూడండి, ఉల్టా సీదా చెక్ చేసేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ పెట్టేస్తానండి. ఇలా హ్యాండ్స్ పెట్టేసుకుని ఫస్ట్ పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఇది కట్ చేస్తాను. ఇది అయిపోయింది, పక్కన పెట్టేస్తా. తర్వాత ఈ క్లాత్లోనే చూసుకోవాలన్నమాట, ఫ్రంట్, బ్యాక్, షేప్ బెల్ట్ అవన్నీ రావాలి. ఇలా పెట్టేసుకుని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుని మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. వీడియో నచ్చితే